Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. ఈ దిన ధ్యాన వాక్యంనకు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం ధ్యానించుకుందాం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. సామ్యూయేల్ తన నలిగిన నుదుటిని తుడుచుకుంటూ ఎలోనా అనే గ్రామంలో ప్రవేశించాడు. భారీ గుట్టలు, అనంతమైన పచ్చటి లోయల మధ్య దాగి ఉన్న ఈ గ్రామం అతనికి ఒక కొత్త ప్రపంచం లాంటిది. అయితే అతను ఇక్కడ సేవ చేయడానికి వచ్చాడు. గ్రామస్తులు అతన్ని అనుమానంగా చూశారు. వాణిజ్యదారులు, అన్వేషకులు, దొంగలు కూడా ఇక్కడికి వచ్చారు. కానీ ఏది ఆశించకుండా వచ్చేవారు లేరు. కానీ సమూయేల్ మాత్రం ప్రభు మాటలను గట్టిగా నమ్ముకున్నాడు. ఎలోనాలో ఓసిపోయిన కన్నులతో చిన్నపిల్లలు ఓడిపోయినట్లు గుడిసెల వెనుక దాక్కుని చూస్తుంటే వారి తల్లిదండ్రులు చెదిరిన పంటలతో జీవనం కొనసాగించేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. సామ్యూయేల్ ఆహారం, మందులు తెచ్చాడు. కానీ అతనికి తెలుసు, కేవలం శరీరానికి కాదు, వీరి హృదయాలకు కూడా ఆశా దృక్పథం అవసరం ఉందని. రోజులు గడిచే కొలది అతను వారితో కలిసిపోయాడు. పంటలు సాగు చేశాడు, గుడిసెలు నిర్మించడానికి సహాయపడ్డాడు, రోగులకు వైద్యం చేశాడు. రాత్రి వేళలో నివ్వురు ముక్కల వెలుతురులో యేసు గురించి వారికి వివరించేవాడు. కొంతమంది వినేవారు, మరికొందరు అనుమానంగా ఉండేవారు. ఒక రాత్రి గ్రామాన్ని పెద్ద తుఫాను తాకింది. నదికి ఉప్పొంగి గ్రామాన్ని బయట ప్రపంచానికి కలిపే ఏకైక వంతెన కూలిపోయింది. భయంతో ప్రజలు కలవరపడ్డారు. ఆహారం తక్కువగా ఉంది. సామ్యూయేల్ నిలబడి ధైర్యంగా అన్నాడు, ప్రభువు మనకు అన్ని సమకూరుస్తాడు. రగిలే ఆయుధంగా విశ్వాసమే బలంగా అతను కొంతమంది గ్రామస్తులతో కలిసి వంతెనను తిరిగి కట్టడానికి ప్రచండమైన ప్రవాహాన్ని ఎదిరించాడు. రోజులు, వారాలు గడిచాయి. అతివేడిలో రక్తం కారే గాయాలతో అలసిపోయిన శరీరంతో వారితో కలిసి పనిచేశాడు సామ్యూయేల్. కానీ తనలో ఎటువంటి అలసట లేదు. ఇది చూసి గ్రామస్తులు ఆశ్చర్యంగా, వాడు అసలు అలసట తెలియకుండా, ఎలాంటి ఫిర్యాదు లేకుండా తన ప్రాణాన్ని పెడుతున్నాడు. కొన్ని వారాల తర్వాత వంతెన పూర్తయింది. కానీ దానికంటే గొప్పది, వారి మనస్సులు మారాయి. ఇకపై సామ్యూయేల్ బయటివాడిలా కనిపించలేదు. ఒక్కొక్కరిగా అతనికి దగ్గరకు వచ్చారు. కేవలం సహాయం కోసం కాదు, యేసు వాక్యాన్ని వినేందుకు కూడా. కొన్ని సంవత్సరాల తర్వాత అతను నివసించిన చోటే ఒక చిన్న మందిరాన్ని నిర్మించబడింది. ఒకప్పటి అనుమానస్తులు ఇప్పుడు విశ్వాసులుగా మారారు. మందిరం బయట నిలబడి గ్రామాన్ని ప్రేమతో చూస్తూ సామ్యూయేల్ మౌనంగా ప్రార్థించాడు. ప్రభువా, నేనిచ్చిన దానికంటే నీవు నాకు ఎక్కువ ఇచ్చావు. నీ నామం మహిమపరచబడునుగాక. ప్రార్థన. గనుడవైన తండ్రి, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నీకు వందనాలు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని మీరు మాట్లాడిన వారై ఉన్నారు తండ్రి. కలిగిన దాని యందు మేము ఆదుకొనగలిగిన మనస్సును, నీ ప్రేమను పంచగలిగిన హృదయమును మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, అట్టి హృదయము ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయములోనూ అట్టి భావజాలము కలుగుటకు కృపను అనుగ్రహించమని కోరుతూ యేసు ఘననామములు మనల్ని పెట్టి ప్రార్థించడానికి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. Thank you everyone.